అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఒక చిన్న మనవి. అదేంటంటే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం ఆరోగ్యం అనేది పాడైంది. సో నేను కొంచెం హెల్త్ బాగయ్యేంత వరకు మన 2 ఛానల్లో కూడా డైలీ ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. అది కూడా కొంచెం ఎక్కువ టైంతోనే పోస్ట్ చేస్తాను. నా హెల్త్ మళ్ళీ కుదుటపడిన తర్వాత నేను మళ్ళీ ఎప్పట్లాగే 2 వీడియోలు అందించగలను. కానీ అంతవరకు మీరందరూ కూడా ఎప్పటిలాగే ఆదరిస్తారని, మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాలతో మంచి మంచి కథల్ని మీకు అందించడానికే ప్రయత్నిస్తాను. కాకపోతే నా ఆరోగ్యం కుదుటపడేంత వరకు రోజుకి ఒక వీడియో మాత్రమే మన 2 ఛానల్లోనూ పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరందరూ మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. కొంచెం టైం అనేది ఎక్కువగానే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రియసఖి 23వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఏం లేదా, మరెందుకు లేచిన దగ్గర నుంచి మొహం ఉమ్మని పెట్టుకొని కూర్చున్నావు? ఎందుకు రోజులు నాతో కబుర్లు చెప్పట్లేదంటుంది తేజ మాటలకు తలెత్తి తనను చూస్తూ, అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అంటాడు అంశ్ అలా అడిగేసరికి మనసులోని బాధ ఉప్పెనలా ఒక్కసారిగా పెళ్ళి ఉపికినట్లుగా అయ్యి తన చేతిలోని గ్లాస్ని వదిలేసి అలానే నుంచుండిపోతాడు. స్థానువులా అయ్యో అమ్మ పాలన్నీ పోయాయంటూ అలా కదలకుండా నుంచుండిపోయిన తేజని చూస్తూ అమ్మ వింటున్నావా అని పిలుస్తాడు అంశ్ పిలుపుకి తేరుకొని బాధ వల్ల తడిచేరిన కన్నులు తుడుచుకుంటూ కన్నా వింటున్నా అంటూ వంగి కింద పడిన గ్లాస్ని పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్తుంది ఫ్లోర్ క్లీన్ చేయడానికి క్లాత్ కోసం. అంశ్ కూడా తన వెనకాల తిరుగుతూ చెప్పమ్మా నాన్న ఎక్కడున్నారు, మన దగ్గరికి ఎప్పుడు వస్తారు, అసలు నాన్న ఎలా ఉంటారు అంటూ ప్రశ్నల పాలన సంధిస్తూ ఉంటాడు. అంశ్ ప్రశ్నలకు తన కళ్ళల్లో అందమైన వ్యక్తి రూపం చిరునవ్వులు చిందిస్తూ కనపడుతూ ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచి తన కన్నీళ్లను తుడుచుకొని అంశ్ వైపే చూస్తూ, ఈ ప్రపంచంలో మనకి ఎవరూ లేరు నాన్న, నాకు నువ్వు నీకు నేను అంతే అంటుంది బాధగా. తేజ చెప్పిన దానికి సమ్మతించినట్లుగా తల అడ్డంగా ఉప్తూ, అలా ఉండదటమ్మా, అందరికీ నాన్న ఉంటారంట, నా ఫ్రెండ్స్ అందరికీ నాన్న ఉన్నాడు, నాన్నే కాదు నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ, పిన్ని, బాబాయ్, ఇంకా చాలామందే ఉంటారట అంటాడు తేజని చూస్తూ. వాడి మాటలకు పొంగుతున్న దుఃఖాన్ని మునిపంటి కింద నొక్కిపెట్టి, లేదు నాన్న, అలాంటి వాళ్ళెవరూ మనకు లేరంటుంది జీరబోతున్న గొంతుతో. అవునా, ఎందుకు లేరు మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు, నాకే ఎందుకు లేరు అంటూ తేజాని చూస్తూ, నీకు తెలుసా, నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ రోజు వాళ్ళ నాన్న బైక్ మీదే వస్తారు. అంతేకాదు హాలిడేస్లో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారట. అక్కడ నాన్న, అమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు ఇంకా మిగిలిన వాళ్ళతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారట. కానీ నాకే ఎవరూ లేరు అంటాడు దిగులుగా. అంశ్ మాటలకి తేజ కన్నీళ్లు పెట్టుకుంటూ తన ముందు మోకరిల్లి అంశుని గుండెలకు హత్తుకొని మౌనంగా రోతిస్తూ, ఉన్నారు కన్నా, నీకు కూడా అందరూ ఉన్నారు, కానీ వాళ్ళతో కలిసి ఉండే అదృష్టమే మనకు లేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం నీ చిన్ని మనసుని ఇంతగా బాధ పెడుతుందని నేను ఆ రోజు ఊహించలేదురా. ఆ రోజు నాకు నా భర్త ప్రాణాలు, నా కుటుంబాల క్షేమం మాత్రమే ముఖ్యంగా తోచింది, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అనుకుంటూ అంచుని పట్టుకొని అలానే ఏడుస్తూ ఉండిపోతుంది. తేజ కన్నీటి చెమ తన శరీరానికి తెలుస్తూ ఉంటే టక్కున వాళ్ళ అమ్మని బదిలి తన మొహంలోకి చూసి తేజ్ కన్నీలను తన బుజ్జి చేతులతో తుడుస్తూ, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇలా అడిగి నిన్ను ఏడిపిస్తున్నానా, సారీ అమ్మ, ఇంకెప్పుడు అలా అడగను, నువ్వు ఏడవద్దంటాడు బాధగా. వాడు అలా అంటూ ఉంటే వాడి సంతోషాలను దూరం చేసిన తనపై వాడు చూపిస్తున్న ప్రేమకి బందీ అయిపోతూ, ఎందుకన్నా నా స్వార్థం చూసుకొని ఊపిరి కూడా పోసుకోకుండా రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నీ ఉనికిని ఎవరికీ తెలియకుండా నీ బంధాలన్నిటినీ దూరం చేసిన ఈ పాపిష్టి దానిపై ఇంత ప్రేమ నీకు అని అనుకుంటూ వాడి మొహమంతా ముద్దులు పెట్టి వాడిని గుండెలకు హత్తుకుంటుంది తేజ. ఆఫీస్కి వెళ్ళడానికి తేజ దగ్గరికి వచ్చిన క్రాంతి వీళ్ళ మాటలు విని తేజ ఈ క్షణం ఎంతో మనోవేదన అనుభవిస్తుందో అర్థం చేసుకొని తన కళ్ళను కూడా తుడుచుకుంటూ లోపలికి వచ్చి తేజ భుజంపై చేయి వేస్తుంది క్రాంతి. ఆ చేతి స్పర్శకి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న క్రాంతిని చూసి అంశుని వదిలి తన కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి నుంచుంటుంది. తేజ హక్ చేసుకొని వీపు నిమురుతూ, రిలాక్స్ రా, కాసేపు కూర్చొని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, రెడీ అవ్వు, అంశుని స్కూల్లో డ్రాప్ చేసి వస్తానంటుంది క్రాంతి. తేజ కూడా తనను వదిలి అంటుంది చిన్నగా. క్రాంతి తేజని చూసి చిన్నగా నవ్వి అంశు వైపు తిరిగి, ఏరా రోడీ వెళ్దామా అంటుంది నవ్వుతూ. ఓకే కంత్రి ఆంటీ అంటూ లోపలికి పరిగెత్తి తన బ్యాగ్, లంచ్ బాక్స్ అన్నీ తెచ్చుకొని, పద కంత్రి ఆంటీ వెళ్దాం అంటాడు స్కూటీ దగ్గరికి పరిగెత్తు అని ఇరిటేట్ అవుతూ. రే రౌడీ, మాటకు ముందొకసారి తర్వాత కంత్రి అని అంటాం మానవా నువ్వింకా అని అంటూ వాడి వెనక స్కూటీ దగ్గరికి వెళ్తుంది. నీ పేరు అదే కదా ఆంటీ, అలా కాకుండా ఇంకెలా పిలవను అంటాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. పోరా వెదవా అని వాడిని చిన్నగా కసిరి స్కూటీ ఎక్కి అంశ్ ఎక్కాక
స్టార్ట్ చేసి స్కూల్కి తీసుకువెళ్తుంది. వీళ్ళు వెళ్ళగానే తేజ రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో తను దాచిపెట్టి ఉన్న ఒక చిన్న బాక్స్ని బయటకు తీసి దాన్ని ఓపెన్ చేసి అందులోని వస్తువుని చేతిలోకి తీసుకొని తన గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు ఎందుకు నాకే అన్నీ ఇలా జరుగుతున్నాయి, నేనేం నేరం చేశాను, నా జీవితంలో సంతోషాన్ని పొందే హక్కు నాకు లేదా, నా వల్లే నా బిడ్డ కూడా మీ అందరికీ దూరం అయ్యాడు అని ఆ వస్తువునే చూస్తూ మీకేమో వాడు కూడా ఉన్న సంగతి కూడా తెలియలేని పరిస్థితి, వాడికేమో మీరెవరో చెప్పలేని పరిస్థితి, ఇప్పటికే మిమ్మల్ని వదిలి ఉండలేక అలా అని మీకు చేరువ కాలేక రోజు చస్తూ బ్రతుకుతూ నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు వాడికి కూడా మీరు అనేవాళ్ళు ఒకరు ఉంటారని తెలుసుకునే వయసు వచ్చేసింది. ఇప్పుడు నేను రోజు వాడికి ఏమని చెప్పను, ఎన్ని రోజులు వాడిని ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టను అంటూ తన బాధంతా వస్తువుతో చెప్పుకొని కుమిలి ఏడుస్తూ ఉంటుంది. స్కూల్ రాగానే తనని దింపి పదరా చిచ్చుబుడ్డి నిన్ను క్లాస్లో దించి నేను వెళ్తానంటుంది క్రాంతి. ఓకే కాంత్రి ఆంటీ అంటూ క్రాంతి చేయి పట్టుకొని గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ తన ఫ్రెండ్స్ కనిపించి అంష్ ఇట్రా అని పిలుస్తారు. వాళ్ళు పిలవడంతో వస్తున్నా అని వాళ్ళకి చెప్పి క్రాంతిని చూసి ఆంటీ నేను వాళ్ళతో కలిసి వెళ్తాను, నువ్వు వెళ్ళిపో కంత్రి ఆంటీ అని అంటాడు. ఓకేనా, నువ్వు వెళ్ళగలవా అంటుంది క్రాంతి. వెళ్తాలే ఆంటీ, డోంట్ వరీ, నువ్వు ఇంకా వెళ్ళు అంటాడు. సరే అయితే జాగ్రత్త అని తేజ కోసం ఇంటికి వెళ్ళిపోతుంది. క్రాంతి వెళ్ళగానే పదండ్ర లోపలికి వెళ్దాం అని అంటాడు అంష్ తన ఫ్రెండ్స్తో కలిసి. ఒరే మనం చాక్లెట్స్ కొనుక్కొని వెళ్దాం రా షాప్లో అంటాడు. వాళ్ళల్లో ఒకడు తమ ఆపోజిట్ సైడ్లో ఉన్న షాప్ని చూపిస్తూ వద్దురా ఇప్పటికే లేట్ అయితే మిస్ తిడుతుంది అని అంటాడు అంష్. ఏం కాదురా కొనుక్కొని వెంటనే మనము వెళ్ళిపోదాము అని అంటూ అంష్ వద్దన్నా కూడా వినకుండా తనని లాక్కొని వెళ్ళిపోతారు. షాప్లోకి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కొని తలా ఒకటి తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తుంటారు. అందరూ తమ చేతిలోని చాక్లెట్ని తింటూ ఒక్కొక్కరుగా రోడ్ దాటేస్తారు. లాస్ట్లో అంష్ వెళ్తూ ఉండగా ఒక పెద్ద లారీ స్పీడ్గా తన వైపు దూసుకొస్తుంది. అలా తన వైపు వస్తున్న లారీని చూసి ఏం చేయాలో తెలియక అలానే నుంచుండిపోతాడు అంష్. రోడ్డు మధ్యలో అంష్ ఉన్న సిచ్యువేషన్ని చుట్టూ ఉన్న అందరూ కూడా భయంగా అంష్ని చూస్తూ ఉండిపోతారు. లారీ అంష్ దగ్గరికి వచ్చేసరికి ఉన్నట్టుండి ఒక్కసారిగా అంష్ గాల్లో తేలుతున్నట్టుగా వెళ్ళి అటు పక్కగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో పడతాడు. అప్పటిదాకా అంష్కి ఏమవుతుందో అని కంగారుగా చూస్తున్న జనాలందరూ అంష్ ఫేస్ సేఫ్ అయినందుకు ఊపిరి పీల్చుకుంటూ రోడ్డు వైపు చూసిన వాళ్ళందరూ అక్కడ తమకు కనబడుతున్న దృశ్యాన్ని చూసి షాక్తో బిగుసుకుపోతారు. అప్పటిదాకా అంష్కి ఏమవుతుందో అని కంగారు పడ్డ అందరూ తను సేఫ్ అయ్యేసరికి రిలీఫ్గా ఫీల్ అవుతూ రోడ్డు వైపు చూసి అక్కడ కనపడుతున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి అలానే ఉండిపోతారు. ఏమైందంటే ఆఫీస్కి వెళ్తున్న సూర్య వాటర్ కోసం కారులో చూడగానే అక్కడ వాటర్ బాటిల్ లేదు. సూర్య డ్రైవర్తో పక్కనున్న షాప్ దగ్గర ఆపు, వాటర్ బాటిల్ తీసుకోవాలి అనగానే డ్రైవర్ సరే సార్ అని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడున్న షాప్ దగ్గర కార్ ఆపి వాటర్ బాటిల్ కోసం షాప్లోకి వెళ్ళాడు. డ్రైవర్ వెళ్ళాక కారులో కూర్చొని చుట్టూ చూస్తున్న సూర్య కళ్ళు ఒక చోట ఆగిపోతాయి. అక్కడ స్కూల్ ముందు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న అంశని చూడగానే ఎందుకో తన మనసుకు హాయిగా అనిపించి నాది అనే భావం కలుగుతూ ఉంటే అలానే అంష్ని చూస్తూ ఉండిపోయాడు. అంష్ ఫ్రెండ్స్తో కలిసి సూర్య ఉన్న వైపు షాప్ దగ్గరికి వచ్చేసరికి అంష్ని చూస్తూ తనకు తెలియకుండానే కార్ దిగి డోర్కి ఆనుకొని అంష్ ఎటు తిరిగితే అటు కళ్ళు తిప్పుతూ తననే చూస్తూ ఉండిపోయాడు. ఈలోపు అంష్ తన ఫ్రెండ్స్ అందరూ చాక్లెట్స్ కొనుక్కొని రోడ్డు దాటుతూ ఉంటే అంష్ ఒక్కడే వెనకాల ఉండటం తన వైపుకే లారీ దూసుకురావడం చూసి ఒక్కసారిగా తనకి గుండె ఆగినంత పనైంది. నో బాబు అనుకుంటూ ఇంకేం ఆలోచించకుండా ఫాస్ట్గా అంశం చేరుకొని తనని ఎత్తుకొని అక్కడే జనాల్లో నుంచొని బాబుని కంగారుగా చూస్తున్న డ్రైవర్ వైపుకు తనని విసిరేశాడు. బాబు తన వైపుకు రావడం చూసిన డ్రైవర్ వెంటనే రియాక్ట్ అవుతూ తన చేతిలోని వాటర్ బాటిల్ని వదిలేసి 2 చేతులతో అంశుని కింద పడినివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. అంశుని డ్రైవర్ పట్టుకోవడం చూసి తను తప్పించుకునే మార్గం లేకుండా ఫాస్ట్గా లారీ తన మీదకి వచ్చేయడంతో పక్కకు వెళ్ళి వీలు లేక ఒక్కసారిగా కిందకు వంగి లారీ చక్రాల గ్యాప్లోకి బోర్లా పడుకున్నట్టుగా ఉండిపోయాడు. అది దూరం నుంచి చూసిన అందరికీ లారీ తనపైకి ఎక్కేసినట్టుగా కనపడటంతో షాక్లో అలానే చూస్తూ ఉండిపోయారు. లారీ తనని దాటుకొని వెళ్ళిపోయాక మెల్లిగా లేచి నిలబడ్డాడు సూర్య. అప్పటిదాకా సూర్య లారీ చక్రాల కింద పడిపోయాడు అనుకున్న వాళ్ళంతా తను సేఫ్గా పైకి లేచేసరికి అమ్మయ్య అనుకుని రిలీఫ్గా ఫీల్ అవుతూ గబగబా తన చుట్టూ చేరిపోయారు. వాళ్ళతో పాటు అంచును ఎత్తుకొని సూర్య దగ్గరికి వచ్చారు సూర్య డ్రైవర్ చేతులను బాబు తీసుకుంటూ కన్నా నీకేం కాలేదుగా అంటూ తన మొహం కాళ్ళు చేతులు తడివి చూస్తాడు. నాకేం కాలేదు అంకుల్, ఐఎమ్ ఫైన్, మీరు నన్ను సేవ్ చేసేసారుగా అంటూ సూర్య మెడ చుట్టూ చేతులు వేసి చెప్తాడు అంష్. తనని అలా దగ్గరగా చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపించడంతో అంష్ని చూస్తూ ఉండిపోతాడు సూర్య నవ్వుతూ. ఈ గల్లాటాల్లో సూర్య చేతికి రోడ్డు గీసుకొని పోయి రక్తం రావడం మొదలైంది. అది గమనించిన అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పెద్దావిడ అయ్యో బాబు నీ చేతికి రక్తం వస్తోంది అని అనుకుంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్ని వాటర్లో ముంచి కట్టుకడుతూ ఉంటుంది సూర్యతో. భలే సమయానికి వచ్చి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ బాబుని రక్షించావు బాబు. ఆ దేవుడు సైతం నీ జీవితంలోని అన్ని సంతోషాలను నీ ముందు ఉంచాలి అంటుంది ఆవిడ. ఆవిడ మాటలకు అన్ని సంతోషాలు నా ముందు ఉంచడం కాదు బామ్మ,
నా సంతోషాన్ని నా నుండి దూరం చేశాడు అనుకుంటూ ఆవిడ్ని చూసి చిన్నగా నవ్వి అంశుని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి లోపల కూర్చొని తనను ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాడినే చూస్తూ నీ పేరేంటి కన్నా అంటాడు సూర్య. వాడి బుగ్గలు నిమురుతూ నా పేరు సూర్య అంశ్, అందరూ అంశ్ అంటారు. అమ్మ ఏమో మీలానే కన్నా అంటుంది అంటూ మరి నీ పేరేంటి అంటాడు అంశ్ సూర్యని చూస్తూ ముద్దు ముద్దుగా. వాడి ముద్దు మాటలకు నవ్వుతూ అవునా అని నా పేరు కూడా నీ పేరే సూర్య అంటూ ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు, నువ్వు అలా రోడ్డు మీదకి ఎలా వచ్చేసావు, వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చూడకుండా అంటాడు సూర్య. అయ్యో అంకుల్, మా అమ్మ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుంది. ఇవాళ నన్ను స్కూల్లో దించడానికి మా అమ్మ రాలేదు, మా ఆంటీ వచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. నేను వద్దు అంటుంటే నా ఫ్రెండ్సే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, నేనే చూసుకోకుండా రోడ్ క్రాస్ చేశాను, ఇందులో ఎవరి తప్పు లేదు అని అంటాడు అంశ్. వాళ్ళ అమ్మని కానీ ఫ్రెండ్స్ని కానీ ఒక్క మాట కూడా అనివ్వకుండా ఉన్న వారి మాటలకు ఎంత ప్రేమగా నీకు మీ అమ్మ అంటే నేను ఎక్కడ తిడతానో అని ముందే చెప్పేస్తున్నావు అనుకుంటూ సర్లే ఇప్పుడు నువ్వు స్కూల్కి వద్దులే కానీ మీ నాన్నగారి ఫోన్ నెంబర్ చెప్పు, కాల్ చేస్తాను, నేను ఇంటికి తీసుకొని వెళ్తారు అని అంటాడు సూర్య. ఆ మాటలకు డల్ అవుతూ నాకు నాన్న ఎవరు లేరు, అమ్మ ఒక్కతే అంటాడు అంశ్ మాటలకి. వాడినే చూస్తూ అదేంటి కన్నా నాన్న లేరా, ఎక్కడికి వెళ్ళారు అంటాడు సూర్య అనుమానంగా కనుబొమ్మలు ముడివేస్తూ. ఏమో నాకు తెలియదు, అమ్మని అడిగితే మనకెవరూ లేరు, నువ్వు నేను అంతే అంటూ ఏడ్చింది. అమ్మని ఏడిపించేది ఇది నాకు వద్దు, అందుకే అప్పటి నుంచి మళ్ళీ అడగలేదంటాడు అంశ్ సూర్యని చూస్తూ బాధగా ఏడుపు గొంతుతో. ఇంత చిన్న వయసులోనే వాళ్ళ అమ్మని అర్థం చేసుకొని తను తెలుసుకోవాల్సిన విషయాన్ని కూడా పక్కన పెట్టేసిన అంశుని చూసి మీ ఫాదర్ ఎవరో కానీ చాలా దురదృష్టవంతుడు కన్నా, ఇంత మంచి కొడుకుని కాదనుకుని వెళ్ళిపోయాడు అనుకుంటూ తనని గుండెలకు హత్తుకుంటాడు సూర్య. సూర్య మెడ చుట్టూ చేతులు వేసి అంకుల్ మీరు నాకు బాగా నచ్చారు, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని అడుగుతాడు అంశ్ సూర్య చెవిలో. ఆ మాటలకి నవ్వుతూ తనని వదిలి తన చేతులను పట్టుకొని ఓ షూర్ మై లిటిల్ హీరో అని అంటాడు సూర్య. సూర్య అనేసరికి హ్యాపీగా ఓకే ఫ్రెండ్ నేను స్కూల్కి వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది అంటాడు అంశ్ కూడా నవ్వుతూ. ఇవాళ వద్దులే కన్నా, అమ్మకి కాల్ చేయి వచ్చి నేను ఇంటికి తీసుకెళ్తుంది అంటాడు సూర్య. అమ్మో వద్దు ఫ్రెండ్, ఇప్పుడు జరిగిందంతా మా అమ్మకు చెప్తే కంగారు పడిపోతుంది, ఆఫీస్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది, అందుకే ఇదంతా అమ్మకు చెప్పొద్దు. చూడు నాకేమీ దెబ్బలు తగలేదు కదా, నేను బాగానే ఉన్నాను, అందుకే స్కూల్కి వెళ్ళిపోతానంటాడు అంశ్. సరేలే మరి నేను వచ్చి నిన్ను క్లాస్లో దించుతాను పద, లేట్ అవుతుందని మీ మిస్ కూడా తిడుతుందేమో అంటాడు సూర్య. అవును ఫ్రెండ్, ఇప్పుడు మా మిస్కి నేనంటే కోపంగా ఉంది, నన్ను ముద్దు పెట్టుకుంటానంటే వద్దన్నానని. ఏంటో నాకు ఇప్పటి నుంచే ఈ లేడీస్ ఫాలోయింగ్ అంటూ డ్రామాటిక్గా యాక్షన్ చేస్తూ చెప్తున్న అంశం చూసి హాయిగా నవ్వేస్తాడు సూర్య. సరే పద వెళ్దామంటూ వాడిని ఎత్తుకొని స్కూల్లోకి తీసుకొని వెళ్ళి తన క్లాస్లో దించి బాయ్ చెప్పి తన విజిటింగ్ కార్డ్ అంశ్ బ్యాగ్లో పెట్టి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక నాకు ఒకసారి కాల్ చేయి అంటూ తనని ముద్దు పెట్టుకొని డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కే వెళ్తాడు సూర్య. ఆవిడ సూర్యని తన డ్రెస్ సెన్స్ని చూసి ఒక బిజినెస్ మ్యాన్ అని అర్థం చేసుకుని గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి అని అంటూ తన ముందు ఉన్న చైర్ని చూపిస్తుంది అతనికి కూర్చోమని. గుడ్ మార్నింగ్ అని అంటూ చైర్లో కూర్చొని బయట సెక్యూరిటీని సరిగ్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్గా మీకు ఉంది కదా అంటూ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తాడు సూర్య. సూర్య అలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక అవును సార్, కానీ ఎందుకు అలా అడుగుతున్నారు అంటుంది ఆవిడ అయోమయంగా. ఒకసారి వాళ్ళని ఇక్కడికి పిలవండి, వాళ్ళే చెప్తారు ఎందుకు అంటాడు స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని. సూర్య బిహేవియర్ని వింతగా చూస్తూ ఇంటర్కామ్లో కాల్ చేసి సెక్యూరిటీని ఆవిడ రూమ్కి రమ్మని కాల్ చేసి చెప్తారు. ఆవిడ పిలుపుకి అక్కడికి వచ్చిన సెక్యూరిటీ ఆవిడకి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తూ అక్కడ చైర్లో కూర్చొని తీక్షణంగా తమనే చూస్తున్న సూర్యని చూసి భయంతో అలా నించుండిపోతారు. వాళ్ళు సూర్యని అలా భయపడుతూ చూడటం చూసిన ప్రిన్సిపల్ బయట ఏం జరిగింది అని అంటూ అడుగుతుంది సెక్యూరిటీని అనుమానంగా చూస్తూ. ఆవిడ అలా అడిగేసరికి సమాధానం చెప్పకుండా అలానే మౌనంగా నుంచున్న వాళ్ళని చూసి మీరు చెప్తారా లేక నేను తెలుసుకోనా అని అంటుంది కోపంగా. ఆవిడ అలా అనేసరికి తన కోపానికి జంకుతూ అది మేడం ఏమైందంటే అని అంటూ అంశ్ తన ఫ్రెండ్స్తో కలిసి షాప్కి వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు లారీ కింద పడిపోవడం, సూర్య వచ్చి అంశుని సేవ్ చేయడం, ఇదంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పేస్తారు ప్రిన్సిపల్కి ఆ సెక్యూరిటీ అంతా. వాళ్ళు చెప్పినంత విన్న తర్వాత ఆవిడ వాళ్ళపై ఫైర్ అవుతూ సమయానికి సార్ రాకపోయి ఉంటే ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది, అక్కడే ఉండి మీరేం చేస్తున్నారు, ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ, గేట్ దగ్గర ఉన్న పిల్లలు స్కూల్ లోపలికి వస్తున్నారు, బయటకు వెళ్తున్నారు అనేది కూడా చూసుకోకుండా ఏం చేస్తున్నారంటూ ఈ క్షణమే మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తున్నాను, వెళ్ళండి గెట్అవుట్ అంటూ వాళ్ళపై అరుస్తారు ప్రిన్సిపల్. వాళ్ళు చేసిన తప్పుకి తలదించుకొని వాళ్ళకి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే ఆవిడ సూర్య వైపు తిరిగి ఐఎమ్ సారీ సార్, ఇందులో వాళ్ళ తప్పు ఎంత ఉందో మాది కూడా అంతే ఉంది, నేను కూడా నా బాధ్యత ప్రకారం నా అండర్లో స్టాఫ్ ఏం చేస్తున్నారో స్కూల్ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందని పట్టించుకోవాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది, ఐఎమ్ సారీ, ఇంకోసారి ఇలా జరగకుండా యాక్షన్ తీసుకుంటాను
అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, టైంకి వచ్చి బాబుని కాపాడారంటూ సూర్యకి నమస్కరిస్తారు ఆవిడ. అయ్యో మేడం ఏంటిది, మీరు పెద్దవారు, ఇలా చేయకూడదు, కానీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అంతే చాలు, ఈ సారీలు థ్యాంక్స్లు ఇవేమీ కూడా అక్కర్లేదు అంటూ ఆవిడకి బాయ్ చెప్పేసి బయటకు వచ్చి కారు ఎక్కి డ్రైవర్ని ఆఫీస్కి తీసుకెళ్ళమని చెప్తూ ఇందాక ఆవిడ మాట్లాడిన మాటలు రివైండ్ చేసుకుంటాడు సూర్య. మేడం చెప్పిన మాట 100% కరెక్ట్. నేను ఒక్క నా పని చూసుకోవడం కాకుండా నా అండర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవాలి, కానీ నేను అలా చేయలేదు. అది అవకాశంగా తీసుకొని వాళ్ళెవరో నా బంగారాన్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలిగారు. హైదరాబాద్కి వెళ్ళగానే అసలు ఆ టైంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు తను వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో కార్ ఆపి సార్ ఆఫీస్కి వచ్చేసాం అన్న డ్రైవర్ పిలుపుతో తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ కార్ దిగి ఆఫీస్ బిల్డింగ్ వైపు చూస్తాడు. 5 ఫ్లోర్స్లో గ్లాస్ విండో అవుట్పుట్తో అందంగా ఉన్న బిల్డింగ్ని చూసి చాలా బాగుంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు సూర్య. ఆల్రెడీ సూర్య కోసం వెయిట్ చేస్తున్న కంపెనీ సీఈఓ అయిన శ్లోక్ తన స్టాఫ్తో కలిసి సూర్యకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి తన క్యాబిన్లోకి తీసుకొని వెళ్తాడు. సూర్యని చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఏం తీసుకుంటారు సూర్య, కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్ అంటూ అడుగుతాడు శ్లోక్. ఇట్స్ ఓకే శ్లోక్, నో ఫార్మాలిటీస్ అని నవ్వుతాడు సూర్య. అలా ఎలా సూర్య, ఇప్పుడు మీరు మా గెస్ట్కి ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా మర్యాద చేయడం మన సంప్రదాయం కదా అంటూ నవ్వుతాడు శ్లోక్. శ్లోక్ మాటలకి తననే ఆశ్చర్యంగా చూస్తూ శ్లోక్ ఇది నువ్వేనా, ఇండియా అంటేనే నచ్చను, నువ్వు ఇక్కడే ఉంటూ సంప్రదాయం గురించి తెలుసుకున్నావంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, నువ్వు ఇంతలా ఎలా చేంజ్ అయ్యావు అని అంటాడు సూర్య అదే ఆశ్చర్యం నిండిన ఫేస్తో. మన జీవితంలో కొన్ని పరిచయాలు సంఘటనలు మనల్ని మనమే మార్చుకునేలా చేస్తాయి సూర్య. నాకు అంతే, ఒక మంచి వ్యక్తి పరిచయంతో తన స్నేహంతో నాలో నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఒపీనియన్స్ని దూరం చేసుకున్నాను. మన కంట్రీ గొప్పతనం, మన రిచువల్స్లోని ప్రాముఖ్యతని తెలుసుకున్నాను అంటాడు తేజని తలుచుకుంటూ. గ్రేట్, ఇంతకీ నేను ఇంతలా మార్చిన ఆ పర్సన్ ఎవరో నాకు చూపించు, తనని చూడాలని నా మనసు ఎందుకో తెగ తొందరపడుతోంది అని అంటాడు సూర్య. చూద్దుగానిలే, తను కూడా ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తోంది అంటాడు శ్లోక్. చేస్తోంది నా అంటే అమ్మాయా అని అంటాడు షాకింగ్గా. అంత షాక్ అయ్యారేంటి సూర్య అంటాడు శ్లోక్ నవ్వుతూ. మరి షాక్ అవ్వకుండా ఎలా ఉంటాను శ్లోక్, అమ్మాయి అంటేనే మరి దూరం పరిగెత్తే నువ్వు ఒక అమ్మాయి గురించి ఇంతలా చెప్తున్నావు అంటే ఇట్స్ స్ట్రేంజ్, ఇంతకీ విషయం ఏంటి, లవ్వా అని అంటాడు సూర్య. సూర్య అడిగిన దానికి అవునని కాదని చెప్పకుండా చిన్నగా నవ్వి తను ఆల్రెడీ మ్యారీడ్, ఒక బాబు కూడా అంటాడు శ్లోక్. ఓహ్ ఐఎమ్ సారీ అంటూ వాచ్ చూసుకొని మీటింగ్ టైం అవుతుందనుకుంటా, అంకుల్ వచ్చారా అంటాడు సూర్య. డాడీ ఆల్రెడీ వచ్చేసారు, పైన ఛాంబర్లో ఉన్నారు అంటాడు శ్లోక్. ఓహ్ నాదే లేట్ అన్నమాట, అయితే లెట్స్ గో అంటూ చైర్లో నుంచి పైకి లేస్తాడు సూర్య. లేదు సూర్య, ప్రాజెక్ట్ హెడ్ ఇంకా రాలేదు, తన గురించే వెయిట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ని తనే లీడ్ చేస్తుంది అంటాడు శ్లోక్. ఓహ్ ఎవరు, ఇందాక నువ్వు చెప్పిన అమ్మాయేనా అంటాడు. దానికి శ్లోక్ చిన్నగా నవ్వి అవును తనే అంటాడు. ఓహ్ గుడ్, ఇట్స్ ఓకే, వీ విల్ వెయిట్ అంటూ మళ్ళీ చైర్లో కూర్చుండిపోతాడు సూర్య. నేను దానికి కాల్ చేశాను, ఇప్పుడే వస్తానంటూ పక్కకు వచ్చి తేజకు కాల్ చేస్తాడు శ్లోక్. క్రాంతి అంష్ని స్కూల్లో దింపి ఇంటికి వచ్చేసరికి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్న తన కళ్ళతో మొహమంతా పీకిపోయినట్టుగా ఉండి బుగ్గల మీద కన్నీటి చారికలతో ఆఫీస్కి రెడీ అయ్యి సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్న తేజని చూడగానే చాలా బాధగా అనిపిస్తుంది క్రాంతికి. తేజని చూసి నిట్టూరుస్తూ తన కన్నీళ్ళను తుడుచుకొని తేజ రెడీనా వెళ్దామా అంటుంది క్రాంతి లోపలికి వచ్చి. క్రాంతి మాటలు కళ్ళు తెరిచి తననే చూస్తూ అంటూ తన ఎదురుగా ఉన్న ఫైల్స్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తుంది తేజ అలా డల్గా ఉన్నాక చూస్తూ కూడా ఏం చేయలేక తన వెనకే బయటకు వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది క్రాంతి. తేజ స్కూటీ స్టార్ట్ చేయబోతూ ఉంటే నువ్వు వద్దులే నేను చేస్తాను ఇటు అంటూ తేజ చేతిలోని కీస్ని తీసుకొని స్కూటీ స్టార్ట్ చేసి తేజ ఎక్కాక ఆఫీస్కి తీసుకొస్తుంది క్రాంతి. తేజ దిగాక క్రాంతి స్కూటీ పార్క్ చేసి పైకి వస్తూ ఉండగా తేజ బ్యాగ్లోనే ఫోన్ మోగుతుంది. ఫోన్ని చేతిలోకి తీసుకొని స్క్రీన్పై శ్లోక్ కాలింగ్ అని రావడం చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో శ్లోక్ అంటుంది. హలో తేజ, ఎక్కడున్నారు, మీటింగ్ టైం అయిపోతుంటే ఇంకా రాలేదేంటి మీరు అంటాడు శ్లోక్ కంగారుగా. ఏం లేదు శ్లోక్, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను వచ్చేస్తున్నాను కదా, 2 మినిట్స్లో నీ ముందుంటానంటుంది తేజ. ఓకే అంటూ తన క్యాబినెట్లోకి వెళ్తాడు శ్లోక్ రాగానే ఏమేం శ్లోక్ అలా ఉన్నావు అంటాడు సూర్య. శ్లోక్ మొహంలోకి తొంగి చూస్తూ ఏం లేదు సూర్య, ఐఎమ్ సారీ, మా వల్ల నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటాడు శ్లోక్ గిల్టీగా ఫీల్ అవుతూ. ఇట్స్ ఓకే శ్లోక్, నో ప్రాబ్లం అంటూ టేబుల్పై ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ శ్లోక్తో మాట్లాడుతూ ఉంటాడు సూర్య. తేజ కూడా కాల్ కట్ చేసి ఇప్పటిదాకా పడ్డ తన బాధనంతా కూడా పక్కన పెట్టి క్రాంతి మీటింగ్ టైం అవుతోంది పద అంటూ తొందర చేసి లిఫ్ట్ ఎక్కి శ్లోక్ ఉన్న ఫ్లోర్కి వచ్చి ఫాస్ట్గా నడుస్తూ శ్లోక్ క్యాబిన్ తలుపు తీసి ఎదురుగా ఉన్న సూర్యని చూసి షాక్తో కొయ్యవారిపోయినట్లుగా అలానే ఉండిపోతుంది తేజ. డోర్ తెరుచుకున్న శబ్దానికి తన చేతిలోని వస్తువుని పక్కన పెట్టి తన ఎదురుగా ఉన్న మనిషిని చూస్తుండిపోతాడు సూర్య. మీటింగ్ టైం అయిపోతుందని హడావిడిగా శ్లోక్ క్యాబిన్కి వచ్చి డోర్ తీసిన తేజకి
అక్కడ ఎదురుగా చైర్లో కూర్చున్న సూర్య కనపడకాని తను చూస్తుంది నిజమా కాదా అన్నట్టుగా షాక్లో నేలని చూస్తూ ఉండిపోతుంది. శ్లోక్తో మాట్లాడుతూ టేబుల్పై పేపర్ పెట్టి తిప్పుతున్న సూర్య డోర్ తెరుచుకున్నప్పటికీ అటువైపు తిరిగే ప్రాసెస్లో తన చేతిలోని పేపర్ వెయిట్ కింద పడిపోయింది. దాంతో డోర్ వైపు చూసేవాడల్లా తన చూపు మరల్చుకొని కిందకి పంకి ఆ వెయిట్ తీసి టేబుల్పై పెట్టి డోర్ వైపు తిరుగుతుండగా అప్పటిదాకా సూర్యని షాక్లో చూసిన తేజ అలియాస్ ధన్వి టక్కున గోడ వైపు తప్పుకొని తన కళ్ళ నుంచి వరద ప్రవాహంలో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ మెరుపు వేగంతో రెస్ట్ రూమ్ వైపు పరిగెత్తు వెళ్ళిపోయింది. అప్పటిదాకా మీటింగ్కి లేట్ అయిపోతోంది అని హడావిడి చేసిన తేజ అలా ఒక్కసారిగా సూర్యుని చూసి ఎందుకలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందో అర్థం కాని క్రాంతి తేజ వెళ్ళిపోయిన వైపుకి అయోమయంగా చూస్తూ డోర్ దగ్గర నుంచుండిపోయింది. పేపర్ వెయిట్ అక్కడ పెట్టి గబగబా డోర్ దగ్గరికి వచ్చి తన మనసు చెప్తున్న సంకేతాలను గ్రహిస్తూ క్రాంతి చుట్టుపక్కల మొత్తం ఏదో ఆశతో కలియ చూశాడు సూర్య. సూర్య అంత హడావిడిగా వెతకడం చూసి శ్లోక్ తన దగ్గరికి వచ్చి ఏంటి సూర్య అలా చూస్తున్నారు, ఎనీథింగ్ రాంగ్ అంటాడు సూర్య. ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక అప్పటిదాకా ఎవరి కోసమో వెతికిన సూర్య శ్లోక్ మాటలకి వెనక్కి తిరిగి తనని చూస్తూ నథింగ్ శ్లోక్ అంటూ వెళ్ళి చైర్లో కూర్చొని ఎందుకు నాకు ఇలా అనిపిస్తోంది, నా బంగారం నా చుట్టుపక్కలే ఉందని నా మనసు బలంగా చెప్తోంది, కానీ ఎక్కడ తను కనిపించట్లేదు, మరి ఎందుకు ఇలా అనిపిస్తోంది, తను నిజంగానే ఇక్కడే ఉందా లేక నేను భ్రమపడుతున్నానా అని ఆలోచిస్తూ ఏదో తట్టిన వాడిలా టక్కున కళ్ళు తెరిచి ఒక్క అడుగులో క్రాంతి దగ్గరికి వచ్చి ఇప్పుడు నీతో పాటు ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా అని అడుగుతాడు. సూర్య అలా తన దగ్గరికి వచ్చేసరికి ఒక అడుగు వెనక్కి వేసి సూర్యని అలాగే చూస్తూ ఇతన్ని చూసి తేజ ఎందుకలా వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ ఒకవేళ ఇతను తనను చూడకూడదు అనుకుంటుందా, కానీ ఎందుకు అనుకుంటూ అయినా తను ఇలా చేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుందని, కాబట్టి ఇప్పుడు నేను చెప్పకపోవడమే బెటర్ అనుకుంటూ తనేం చెప్తుందా అని టెన్షన్గా తన మొహంలోకి చూస్తున్న సూర్యని చూస్తూ లేదు సార్ ఎవరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చానంటుంది క్రాంతి. క్రాంతి ఏం చెప్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్న సూర్య తను అలా చెప్పేసరికి డల్ అవుతూ మళ్ళీ తనని చూస్తూ నిజంగా ఎవరూ రాలేదా అని అడుగుతాడు ఏదో ఆశతో. అలా అడుగుతున్నప్పుడు సూర్య కళలోని ఏదో బాధ స్పష్టంగా ఆమెకు కనిపిస్తూ ఉంటే అబద్ధం చెప్పాలనిపించకపోయినా తప్పక తేజ ఎందుకులా చేసిందో తెలియక లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను, నేను ఒక్కదానే వచ్చాను, ఇంకెవరు లేరు, ఐఎమ్ నాట్ లయింగ్ అంటుంది క్రాంతి నమ్మకంగా. క్రాంతి అలా ఖచ్చితంగా చెప్పేసరికి ఇంకా ఏమీ అడగలేక వెనక్కి వెళ్ళి మళ్ళీ చైర్లో కూర్చుండిపోతాడు సూర్య దిగులుగా. క్రాంతితో పాటు తేజ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందని తెలిసిన శ్లోక్ తను అలా చెప్పేసరికి క్రాంతి ఎందుకు అలా అబద్ధం చెప్పిందో అర్థం కాక అక్కడెక్కడా తేజ కనపడక అయోమయంగా క్రాంతిని చూస్తూ ఉండిపోతాడు. తనని చూస్తున్న శ్లోక్ని చూసి సార్ ఒక 15 మినిట్స్ టైం ఇవ్వండి సార్, నేను తేజ మీటింగ్ హాల్కి వచ్చేస్తామని నెమ్మదిగా శ్లోక్కి మాత్రం ఇమ్మించలో చెప్పి ఫాస్ట్గా తేజ వెళ్ళిన వైపు వెళ్ళిపోతుంది క్రాంతి కంగారు పడుతూ. కంగారుగా వెళ్తున్న క్రాంతిని చూస్తూ ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ అనుకుంటూ రూమ్లో బాధగా కళ్ళు మూసుకొని కూర్చున్న సూర్య దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేసి వాట్ హ్యాపెండ్ సూర్య, సడన్గా ఎందుకు ఇలా అయిపోయారు మీరు అడుగుతాడు శ్లోక్. శ్లోక్ పిలుపు కళ్ళు తెరిచి నథింగ్ శ్లోక్, నాకు కొంచెం టైం కావాలి మీటింగ్ అటెండ్ అవ్వడానికి, 1 గంట తర్వాత మీటింగ్ అరేంజ్ చేయగలవా ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్ అడుగుతాడు సూర్య. బాధ వల్ల నీళ్లు చేరి ఎర్రగా అయిపోయిన సూర్యకళను చూస్తూ షూర్ సూర్య టేక్ యువర్ ఓన్ టైం అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు శ్లోక్. సూర్యని తప్పించుకొని వాష్రూమ్లో వెళ్ళిన తేజ తన గుండెలోని భారం తగ్గేదాకా ఏడ్చి డీప్ బ్రీత్ తీసుకొని షింక్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అద్దంలో చూసుకుంటూ ఎందుకు సూర్య గారు మీకు దూరంగా వచ్చేసి మిమ్మల్ని తలుచుకుంటూ మీతో కలిసి ఉన్నప్పటికీ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మీ ప్రతిరూపంలోనే మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికేస్తున్నాను, ఇలాంటి టైంలో మళ్ళీ ఇలా నా ఎదురుగా మీరెందుకు వచ్చారు సూర్య గారు, ఇందాక మిమ్మల్ని అలా అంత దగ్గరగా చూడగానే అన్నీ మర్చిపోయి ఒక క్షణం పరిగెత్తుకు వచ్చి మీ కౌగిల్లో చేరిపోవాలనిపించి కోరికను ఎంత బలవంతంగా అంచుకున్నానో మీకు తెలుసా అని అనుకుంటూ కళ్ళు తుడుచుకొని అయినా సూర్యగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, శ్లోక్కి ఆయన ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఒకవేళ నేను ఇక్కడే ఉన్నానని తెలుసుకొని వచ్చారా, మీకు తెలిసింది అంటే వాళ్ళకి కూడా నేను ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయిందా అని భయపడుతూ లేదు లేదు అలా తెలియడానికి వీల్లేదు, ఏదైతే జరగకూడదు అనుకుని మిమ్మల్ని మన ఫ్యామిలీస్ని వదిలి ఇంత దూరం వచ్చేసాను, అందరూ ఉన్నా కూడా ఎవరూ లేని అనాథల మన బిడ్డను మీకు దూరంగా ఇక్కడ పెంచుతున్నాను, దానికి కారణమైన అలాంటి సిచ్యువేషన్ని మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, వద్దు మీరు నన్ను చూస్తే వదిలిపెట్టరు, మీరు మళ్ళీ నాకు దూరం అయ్యారని వాళ్ళకి తెలిస్తే అని ఏదో ఊహించుకొని నో అలా జరగడానికి వీల్లేదు, అలా జరగకుండా ఉండాలంటే నేను మీ కంట పడకుండా జాగ్రత్త పడాలి, అలా ఉంటేనే అందరికీ కూడా మంచిది అని అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా మళ్ళీ తన ఫేస్ని వాష్ చేసుకొని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి తన మొహానికి కట్టేసుకొని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి తన ప్లేస్కి వెళ్తూ ఉంది తేజ. సూర్యకి అబద్ధం చెప్పి తేజ కోసం తమ సీట్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ తేజ కనిపించదు క్రాంతికి. కథ ఇంకా ఉంది. సో మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే, తేజనే మన ధన్వి. మరి సూర్యుని వదిలి తను ఎందుకు వచ్చేసింది, సూర్య తన కొడుకనకు తెలియకుండానే అంష్కి ఫ్రెండ్ అయిపోయాడు, మరి సూర్య ధన్విని చూస్తాడా, ధన్వి సూర్యకి ఎదురు పడుతుందా లేదా,
మరి ఈ శ్లోక్ క్రాంతి వీళ్ళంతా ధన్వికి ఎలా తెలుసు? అసలు శ్లోక్ ఎవరు? ధన్వి సూర్యుని వదిలి రావడానికి గల కారణం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా హెల్త్ కుదుటపడేంత వరకు నేను డైలీ మన 2 ఛానల్స్లో కూడా ఒక్కొక్క వీడియోని కొంచెం టైం డ్యూరేషన్ని పెంచి పెడతాను. మీరందరూ మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.